ఈరోజు మన పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, చిన్న వయసులో చెడిపోతూ ఉన్నారు, చిన్న వయసులోనే క్రూరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. మొన్న ఎప్పుడో ఒక వార్త విన్నాం మనం. ఎంత భయంకరమైనటువంటి వార్త చూడండి. 14 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పిల్లోడు ఒక క్రికెట్ బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళి దొరికిన తర్వాత ఆ ఇంట్లో చూసిందని ఓ చిన్న పాపని, 6 సంవత్సరాలు ఎంతో అనుకుంటా, ఆ చిన్న పాపని 20 కత్తిపోట్లు పొడిచి చంపేశాడంట. అర్థమవుతుందా? లేదు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారో చూడండి. వాడు ఆ పాపను చంపడానికి ముందుగానే వాడికి వచ్చి రానట్టుగా ఇంగ్లీష్లో ఒక లెటర్ కూడా రెడీ చేసుకున్నాడు. ఇలా దొంగతనానికి వెళ్ళాలి, ఇలా వెళ్ళినప్పుడు వెళ్తా ఒక ఆయుధం తీసుకెళ్ళాలి, ఒక కత్తి తీసుకెళ్ళాలి, ఒకవేళ దాన్ని ఈ చోట నుంచి ఇలా తీసుకురావాలి, ఎవరైనా చూస్తే కనుక ఆ ఇంట్లో నేను వెళ్ళే సమయానికి ఎవరైనా చూస్తే కనుక ఇలా చేయాలని ప్లాన్ కూడా రెడీ చేసేసుకుని, అంటే ఇంకా ఆలోచన చేస్తే కనుక ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ముందే ఒక ప్లాన్ సిద్ధం చేసుకుని వెళ్ళి తను రాసుకున్నట్టుగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డని 20 కత్తిపోట్లు అంట. వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. కావాలని ఆలోచన కలిగి ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని 20 కత్తిపోట్లు, 14 సంవత్సరాలు 20 కత్తిపోట్లు పొడిచాడంటే ఆడు ఎంత క్రూరుడై ఉంటాడు చూడండి. అవునా కాదా? ఈరోజు పిల్లలు పెరిగేటువంటి విధానం మారిపోయింది. చిన్నప్పటి నుంచి పిల్లలు దుర్మార్గులుగా, దుష్టులుగా మారిపోతా ఉన్నారు. రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న వయసులోనే సెల్ ఫోన్లో వచ్చేటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకుని చూసి అవే జీవితంలో అలవర్చుకుంటూ ఉన్నారు. అది సాతాను యొక్క పడగ నీడ. చూడటానికి క్షేమం అనిపించినట్లుగా ఉంటుంది, కానీ అది క్షేమకరమైనది కాదు. ఏ బిడ్డ అయితే దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైనటువంటి రెక్కల నీడన పెంచబడతాడో ఆ బిడ్డ ఆశీర్వాదంలోనికి వస్తాడు. దేవుని భయం కలిగి ఉంటాడు, పాపము జోలికి వెళ్ళడు, పెద్దలంటే గౌరవం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. ఈరోజు బిడ్డలు ఏ రీతిగా పెంచగలుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కానీ యెహోషువ అనబడినటువంటి స్త్రీ, యోవాషు అనబడిన ఆ బిడ్డను 6 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పెంచిందంట. హల్లెలూయా.